హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిన ఫ్రెండ్స్, ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే దేశంలో 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా దాదాపు 1 కోటి మంది లబ్ధి పొందినట్లు తెలుస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ అమలవుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2026 జనవరి 1 నుంచి 8వ కమిషన్ను అమలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనంలో మరియు పెన్షనర్లో పెద్ద మార్పులే రావచ్చని సమాచారం. ఇదిలా ఉండగా 7వ వేతన సంఘం పదవీ కాలం డిసెంబర్ 31, 2025 ముగుస్తుందని మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి సమయంలో 10 ఏళ్లలో ఒక్కసారి కొత్త వేతన సంఘం అమలవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. కాగా 8వ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక ఈ విషయం గురించే స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయం గురించే ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ను ప్రశ్నించగా దానికి ఇంకా సమయం ఉందని చెప్పినట్లు సమాచారం. అయితే 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారిన సందర్భంగా వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.68గా ఉండాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయగా ప్రభుత్వం దాన్ని 2.57గా ఉంచింది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సహాయంతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాన్ని 7,000 నుంచి 18,000కు పెంచారు. దీంతో పాటు కనీస పెన్షన్ని కూడా 3,500 నుంచి 9,000కు పెరిగింది. పనిచేసే ఉద్యోగుల గరిష్ట వేతనం 2.50 లక్షలు కాగా గరిష్ట పెన్షన్ కూడా 1.25 లక్షలుగా మారింది. ఒకవేళ 8వ వేతన సంఘంలో ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్కు ఆమోదం లభిస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92కు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక దీనివల్ల ద్రవ్యోల్బణంలో సతమతమవుతున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట లభించినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.